अस्सलामुअलैकुम वेलकम बैक टू मई चैनल मिस बास्मिनी वर्ल्ड। फस्ट्गा पैन पेట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట। అందులోనే మనం చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి। ఇది లాస్ట్ లో చూసేయండి, రెసిపీ ఏమైనా మీకు తెలిసిపోతుంది। చాలా ఈజీగా చాలా టేస్టీగా తినేయచ్చు, చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది। సో మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇందులో। ఏంటి స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా నేను వీడియో అనేది తీసినలేదు, అంటే స్టార్టింగ్ ఆయిల్ వేసే వీడియో అంతా కొంచెం డిలీట్ అయిపోయింది, సో అందుకే నేను యాడ్ చేయలేదు అనమాట। సో ఏమీ అనుకోవద్దు। అండ్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్। మీ సపోర్ట్తోనే కదా ఇంకా ముందుకు వెళ్ళకపోతుంది నేను। సో ఇంకా మనం పొటాటోస్ వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలన్నమాట। సాల్ట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి। అంటే మనం ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేస్తాం కానీ ఎక్కువ కాదు, జస్ట్ చిటికినంత సాల్ట్ అంతే వేసుకుంటాము, అది బాగా బిర్న ఫ్రై అవ్వాలనేసి। సో చూస్తున్నారు కదా, ఇలా పసుపు సాల్ట్ అంతా బాగా పొటాటోస్కి బాగా తగిలేటట్టు కలుపుకోవాలన్నమాట। అంటే బాగా స్ప్రెడ్ అయ్యేతర మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। చాలా టేస్టీగా అనిపించింది నాకైతే, వేడి వేడి అన్నంతో పప్పుతో పాటు కాంబినేషన్గా ఇలా పొటాటో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా। అండ్ దీంట్లో అయితే మేము ఫస్ట్గా గ్రీన్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ పుదీనా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం అనమాట కారం కోసం। అది మీరు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు। ఇది నేనే ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతిలో మిక్స్ చేస్తున్నాను కాబట్టి వీడియో కరెక్ట్గా రాలేదన్నమాట। సో చూస్తున్నారు కదా, బాగా ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। మనం దీంట్లోనే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట। స్పైసీగా తినే వాళ్ళకైతే ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది। నాకైతే చాలా నచ్చేసింది అనమాట మా మమ్మీ చేసింది। ఈరోజు స్పెషల్ ఇదే మా ఇంట్లో డిన్నర్కి। సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో చెప్పినాను అనమాట। సో ఆ వీడియో చూడకుండా అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను డిస్క్రిప్షన్లో, మీరు వెళ్ళి చూసేయండి। అండ్ మీరు తగినంత కారం కూడా వేసుకోవాలి। మీకు ఒకవేళ కారం మిరప్పొడి వద్దు అని మీరు అనుకుంటే మీరు వేయాల్సిన అవసరం ఉండదు। సో అందుకే మీరు అంటే కారం వేసేసింటాం కదా, గ్రీన్ మసాలా వేసిండే కదా, అది పెప్పర్ పౌడర్తో సరిపెట్టుకోవచ్చు। అవి పెట్టేసినాక బాగా ఫ్రై చేసి తీసేయచ్చు। మేము వచ్చి కారం స్పైసీ ఉండాలనేసి మా మమ్మీ మిరప్పొడిని యాడ్ చేసుకుంటారనమాట। మీకు వద్దు అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు తింటారు అంటే ఈ మిరప్పొడి ఒకటైనా స్కిప్ చేసుకోవచ్చు మీరు। దీంట్లో ఇంకా కొత్తిమీర కూడా మేము యాడ్ చేసేసినాము। ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసి పెట్టేయాలన్నమాట। ఒక 5 to 7 minutes వరకు పెట్టేస్తే అది పొటాటోస్ అనేది బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది, ఫ్రై అయిపోయి ఉంటుంది అనమాట। సో దానికోసమే ఫైనల్గా మనం ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో లేదని చూసుకొని చేసేయడమే। సో ఇంత ఈరోజు బ్లాగ్ అనమాట। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।